బీఆర్ఎస్ సర్కారుపై బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పేదల పొట్టగొట్టి కేసీఆర్ ప్రభుత్వం చేసినంత భూదందా ఈ దేశంలో ఏ ప్రభుత్వం చేయలేదని మండిపడ్డారు. ధరణి పేరుతో పేదల అసైన్డ్ భూములను నిషేధిత జాబితాలో నమోదు చేసి వేల ఎకరాల భూములను ప్రైవేట్ కంపెనీలకు అమ్ముతున్నారని అన్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. బుద్వేల్లో వేసెల్లా కంపెనీకి వందల ఎకరాల భూములు ఎక్కడివని ప్రశ్నించారు. ఎస్సీల భూములు అగ్గుకు దొరుకుతున్న ఎస్సీ ఎస్టీ బీసీలు ఇక ఇంకొకటి ఏంటంటే గుంజుకొని దాన్ని వెంచర్లు చేస్తారు, వేలం వెంచర్లు చేస్తారు. పల్లె ప్రకృతి వనాలు అందులో కడుతున్నది, డంపింగ్ యార్డ్లు అందులో కడుతున్నది, దాని తర్వాత క్రీడా ప్రాంగణాలు అందులో కడుతున్నది. మరి మేము ఎక్కడ పోవాలి? మాకు తిండి ఎక్కడ దొరకాలి? మాకు ఆస్తి ఉండద్దా? మరి కేసీఆర్ భూముల 300 ఎకరాలు ప్రజా ప్రయోజనాల కోసం అని చెప్పి నేను రిజ్యూమ్ చేస్తే ఇస్తాడా? కేటీఆర్ ఇస్తాడా? ఆయన జనవాడ ఫామ్ హౌస్ కల్వకుంట్ల కవిత ఇస్తుందా? లేకపోతే మంత్రి జగదీష్ రెడ్డి గారు ఇస్తారా? ఎవరు ఇస్తారంటే వీళ్ళు ఇస్తారా? వాళ్ళ ప్రైవేట్ భూములు అంటే అగ్గుకు దొరుకుతున్న ఎస్సీల భూములు అగ్గుకు దొరుకుతున్న ఎస్సీ ఎస్టీ బీసీలు ఇక ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అందులో ఉన్న ప్రజాప్రతినిధులు ఈ బీఆర్ఎస్ పార్టీలు ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలు ఉన్నంత సహా వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు అసైన్డ్ భూముల దాని గురించి? ఎందుకంటే వీళ్ళకి కూడా అందులో భూములు ఉన్నాయి, వీళ్ళకి కూడా వెంచర్లు ఉన్నాయి, వీళ్ళు కూడా ప్రైవేట్ కంపెనీలు పెట్టుకుంటున్నారు. మరి వీళ్ళ గురించి ఎవరు మాట్లాడాలి? అందుకొరకే నేను మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నా, ఈ దొంగలను నమ్మకండి. ఈ అసైన్డ్ భూములు అందరూ వీళ్ళు గుంజుకోవాలని చూస్తున్నారు తప్ప ఈ పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల గుంజుకొని దాన్ని వెంచర్లు చేస్తారు, వేలం వెంచర్లు చేస్తారు. పల్లె ప్రకృతి వనాలు అందులో కడుతున్నది, డంపింగ్ యార్డ్లు అందులో కడుతున్నది, దాని తర్వాత క్రీడా ప్రాంగణాలు అందులో కడుతున్నది.